అందరికీ నమస్కారం అండి. గది తాళం తీస్తున్నప్పుడు గోకులరావుతో చెప్పింది ఇంటామె. ఇంట్లోకి 10 నిమిషాల క్రితం ఆ అమ్మాయి వచ్చి వెళ్ళిందని. తలుపులు తెరిచి స్విచ్ నొక్కాడతను. ట్యూబ్ లైట్ వెలిగింది. కుర్చీలో కూర్చున్నాడు గోకులరావు. ఆ అమ్మాయి వస్తుందని తెలుసు. క్రితం రోజు సాయంత్రం తన గది నుంచి తిరిగి వెళుతున్నప్పుడే చెప్పింది. మర్నాడు మళ్ళీ దాదాపుగా అదే టైంకి కలుస్తానని. కానీ అనుకోకుండా ఆఫీస్లో కొంచెం ఆలస్యమయింది. ఇంతకీ ఆ అమ్మాయి మళ్ళీ వస్తుందా? అతను ఇలా ఆలోచిస్తున్నప్పుడు ఇంటామె గదిలోకి తొంగి చూసి, ఆ అమ్మాయి ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని చెప్పింది. ఇంకో అరగంటలో వస్తానని చెప్పమన్నది అని చెప్పి వెళ్ళింది. ఇంటామెకు ఏడాది క్రితం భర్త పోయాడు. ఆమెకు పిల్లలు లేరు. ఒంటరిగానే ఉంటుంది. 4 నెలల క్రితం ఓ ప్రభుత్వ కార్యాలయంలో ఉద్యోగం చేసే గోకులరావు బదిలీ మీద ఆ ఊరొచ్చినప్పుడు తన ఇంట్లో ఒక గదిని అతనికి అద్దెకివ్వటానికి ఆమె సులభంగానే అంగీకరించింది. అందుకు కారణం అతను ఓ రచయిత కావటమే. రచయితలంటే ఆమెకు ఓ విధమైన అభిమానం, గౌరవం ఉన్నాయి. బతికున్నప్పుడు ఆమె భర్త కూడా అప్పుడప్పుడు కథలు రాస్తూ ఉండేవాడు. గోకులరావు ఆ అమ్మాయి అంటే కస్తూరి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆమె మళ్ళీ వచ్చింది. ఈసారి ఆమె చేతిలో ఓ గులాబీ రంగు కవర్ ఉన్నది. ఆమె దాన్ని అతనికిచ్చి, మర్చిపోయాను, మధ్యాహ్నం పోస్ట్లో వచ్చింది అన్నది. అతను దాన్ని తెరిచి అందులో నుంచి ఓ టైప్ చేసిన కాగితాన్ని బయటికి తీశాడు. ఏమిటి, మళ్ళీ ఏదైనా కథ పడుతున్నదా అన్నదామె ఆసక్తిగా. అవును, ఇంకో 2 వారాల్లో వస్తుందని అన్నాడు. అప్పుడామె అన్నది, ఆయనుంటే బావుండేది. ఎంతో సంతోషించేవారు. ఆయనకు రచయితలంటే ఇష్టం. అప్పుడప్పుడు వేరే ఊరు వెళ్ళి కలుస్తూ ఉండేవారు. ఆయన దురదృష్టం, ఆయన పోయే వరకు ఈ ఊళ్ళో ఆయన తప్ప ఇంకో రచయిత లేడు. ఇలా అని వెళ్ళిపోయింది. అప్పుడు అనుకున్నాడు గోకులరావు, త్వరలో ఆమె గురించి ఒక కథ రాయాలని. కస్తూరి గురించి ఎక్కువ ఆలోచించకుండానే ఆ అమ్మాయి లోపలికొచ్చి, నా గురించే ఎదురు చూస్తూ ఉన్నారనుకుంటాను అన్నది నవ్వుతూ. ఎదురుగా ఉన్న కుర్చీ చూపుతూ, అవును, ఆఫీస్లో అనుకోకుండా ఆలస్యమైంది, సారీ అన్నాడు గోకులరావు నొచ్చుకుంటున్నట్టు. సారీ ఎందుకులేండి, నేనేమీ అనుకోలేదు అన్నది కుర్చీలో సర్దుకుని కూర్చుని. కస్తూరి చేతిలో కాగితాలున్నాయి. అవి క్రితం రోజు రాత్రి ఆ అమ్మాయి రాసిన కథ తాలూకు కాగితాలు అయి ఉంటాయని అనుకున్నాడు. రాత్రి కథ రాశారనుకుంటాను అన్నాడు గోకులరావు. అవునండి, రాశాను. ఇవే ఆ కాగితాలు అలా అన్నది గాని వాటిని అతనికి ఇచ్చే ప్రయత్నం చేయలేదు. ఇలా ఇవ్వండి. ఇవ్వాలనే వచ్చాను, కానీ నాకు భయంగా ఉంది. ఎందుకు? మీరు నవ్వుతారేమోనని. ఈసారి గోకులరావుకి నిజంగానే నవ్వొచ్చింది. నవ్వాడు కూడా. నవ్వి, ఇలా అనుకుంటే మీరు గొప్ప రచయిత్రి కాలేరు. మొదట్లో ఎవరైనా గొప్పగా రాయలేరు. ఒకప్పుడు నేను అంతే. నవ్వనులెండి, హామీ ఇస్తున్నాను అన్నాడు. కస్తూరి అతనికి కాగితాలిస్తూ, నాదో రిక్వెస్ట్ అన్నది. ఏమిటి అన్నాడతను. నేను మీ అభిమానిని, మీ శిష్యురాలిని కూడా. మీరు నా కథల గురువు. దయచేసి నన్ను పేరుతో పిలవండి చాలు. అండి అనో మీరు అనో అంటే బాధపడతాను. ఇంతే కదా అన్నాడతను కాగితాల మడత విప్పుతూ. ప్లీజ్, నా ఎదురుగా చదవకండి. నేను వెళ్ళాక రాత్రికి చదవండి. రేపు సాయంత్రం మళ్ళీ వస్తాను. అప్పుడు చెబుదురు గాని నా కథ గురించి అన్నది. తల ఊపాడతను. ఆమె నవ్వి, ముందుగానే థ్యాంక్స్ చెప్తున్నాను. నేను కథలు రాయాలి అనుకుంటున్నానని చెప్తే ఒకరిద్దరు నవ్వారు. ఆ ప్రయత్నం విరమించుకున్నాను. కానీ మీ గురించి తెలిసిన తర్వాత నాలో ఆశ మళ్ళీ చిగురించింది. నేను రాసిన కథలు కూడా పత్రికల్లో ప్రచురించబడాలి. ఇది నా ఆశయం అన్నది. ఆ బాధ్యత నాకు వదిలిపెట్టు కస్తూరి అన్నాడతను. థ్యాంక్స్ చెప్పి మళ్ళీ కలుస్తానని వెళ్ళిపోయింది కస్తూరి. ఆ అమ్మాయి అటు వెళ్ళగానే కథ చదవటం మొదలుపెట్టాడు గోకులరావు. ముందుగా కస్తూరి దస్తూరి అతన్ని బాగా ఆకర్షించింది. 10 నిమిషాల్లో కథను చదవటం ముగించాడు. కథ అంతగా బాగాలేదు అనుకున్నాడు. తీసుకున్న ఇతివృత్తం బావుండలేదు. కానీ కథనం బాగుంది. మరీ కొత్త రచయిత్రి రాసినట్టుగా లేదు. కొంచెం అనుభవం ఉన్నదానిలా రాసింది. చిన్న చిన్న లోపాలను సవరించుకోగలిగితే త్వరలోనే కస్తూరి కథ ఏ పత్రికలో అయినా ప్రచురింపబడుతుంది. నిజానికి ఇందులో అంతగా తను కష్టపడాల్సింది కూడా ఏమీ లేదు. కొన్ని మెలకువలను చెప్పగలిగితే చాలు. అప్పటికప్పుడే తాను ఇవ్వదలుచుకున్న సూచనలను కథ వెనక వైపు రాశాడతను. ఇంకో అరగంట అతను గదికి తాళం పెట్టి భోజనం చేయటానికి హోటల్కి బయలుదేరాడు. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు అతనికి కళ్ళ ముందు నవ్వుతున్న కస్తూరి మొహం కనబడింది.
3 రోజుల క్రితం సాయంత్రం వేళ కస్తూరి అతని గదిలోకొచ్చింది. ఆ అమ్మాయి కూడా అదే ప్రాంతంలో ఉంటోందట. పోస్ట్ మ్యాన్ ద్వారా గోకులరావు అనే ప్రసిద్ధ రచయిత ఆ గదిలో ఉంటున్నట్టు తెలిసిందని చెప్పింది. అతను తన అభిమాన రచయిత అని, అతను రాసిన ఎన్నో కథలు, నవళ్ళు చదివానని కూడా చెప్పింది. చివరగా తను కథలు రాయాలి అనుకుంటున్నానని, అందుకు అతను సహాయపడాలని అన్నది. అంగీకరించాడు గోకులరావు. అతను ఇంకో అరగంటకు తిరిగొచ్చి గది తాళం తీస్తున్నప్పుడు అడిగింది ఇంటామె. ఇంతకీ ఆ అమ్మాయి కథలు రాయటానికి పనికొస్తుందా అని. గోకులరావు నవ్వి పనికొస్తుంది అని చెప్పి గదిలోకి వెళ్ళాడు. ఆ రాత్రి పడుకున్నప్పుడు అతని కళ్ళ ముందు పదే పదే నవ్వుతున్న కస్తూరి కనపడింది. మనిషే కాదు, కస్తూరి నవ్వు కూడా అందమైనదే అనుకున్నాడు నిద్రలోకి జారుకుంటూ. ఆ మర్నాడు ఉదయం 8:30కు గోకులరావు బయటికి వెళ్ళబోతున్నప్పుడు ఒక అతను లోపలికొచ్చి, నా పేరు కోదండపాణి, మిమ్మల్ని కలవాలని వచ్చాను అన్నాడు కరచాలనం కోసం చేతిని ముందుకు చాపి. అతన్ని కూర్చోమని. చెప్పండి అన్నాడతను. మీ గురించి రాత్రే తెలిసింది. ఓ ఫ్రెండ్ ద్వారా. మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. నేను మీ అభిమానిని. మీ కథ కనబడితే చదవకుండా ఉండలేను. థ్యాంక్స్ అన్నాడు గోకులరావు. అంతేకాదు, నేను కూడా ఈ మధ్యనే కథలు రాయటం మొదలుపెట్టాను. 4-5 కథలు రాసి పత్రికలకు పంపాను. కానీ నన్ను వదిలి ఉండలేనట్టు తిరిగొచ్చాయి. గోకులరావు కొత్తల్లో ఇది మామూలే అన్నాడు. అవును, నేను అదే అనుకున్నాను. ఇప్పుడు మీరు ఈ ఊళ్ళోనే ఉన్నారు కాబట్టి ఇక నాకు ఆ భయం లేదు. నేను రాసిన కథలను మీకిస్తాను. చదివి వాటిల్లో లోపాలను చెప్పండి. వాటిని సరిదిద్దుకుని మంచి కథలు రాస్తాను అన్నాడు కోదండపాణి. అలాగే చెయ్యండి. ఇంతకీ మీరేం చేస్తున్నారు? ఈ ఊళ్ళోనే ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను. డిగ్రీ చదివాను. ఇంకా పెళ్లి కాలేదు. మీరు రాసిన కథల్ని తీసుకొచ్చారా అని అడిగాడు అతని చేతిలో ఉన్న చిన్న బ్యాగ్ను చూస్తూ. లేదు, మీరు సరేనంటే రేపు ఉదయం తీసుకొస్తాను. ఇప్పుడు ఆఫీస్కి వెళ్తూ వచ్చాను. అయితే రేపు ఇదే టైంకి తీసుకురండి. థ్యాంక్ యూ, వస్తాను అని కోదండపాణి వెనక్కి తిరిగి ఆగి మళ్ళీ ఇలా అన్నాడు. చిన్న విన్నపం. నన్ను నువ్వు అనండి. మీరు అనటం బాగోలేదు. మీరు పేరు పెట్టి పిలిస్తే సంతోషిస్తాను. సరేనన్నాడు గోకులరావు. కథలు రాసే ఇంట్రెస్ట్ ఉన్న ఇద్దరు మనుషులు తనని కలవటం అతనికి సంతోషాన్ని, ఓ విధమైన తృప్తిని కలిగించింది. ఆ సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వచ్చిన 10 నిమిషాలకు కస్తూరి అతని గదిలోకి వచ్చింది. కథ కాగితాలను తిరిగి ఇస్తూ, కస్తూరి, నువ్వు అనుకున్నట్టుగా నువ్వు రాసిన కథను చదివి నవ్వలేదు. ఎందుకంటే నవ్వేట్టుగా నువ్వు రాయలేదు అన్నాడు గోకులరావు. అంటే కథను బాగా రాశావు. కొత్త రచయిత్రి రాసిన కథలా లేదు. కథనం బాగుంది. కానీ తీసుకున్న ఇతివృత్తం బాగాలేదు. మరో ఇతివృత్తం తీసుకుంటే మంచి కథను రాయగలవు. త్వరలోనే నీ కథ ఓ మంచి పత్రికలో అచ్చవుతుంది. నిజంగానా అన్నది కస్తూరి సంతోషంగా. అవును అంటూ కస్తూరి కథ రాయటంలో ఉన్న చిన్న చిన్న లోపాల గురించి చెప్పాడతను. అతనికి థ్యాంక్స్ చెప్పింది. త్వరలోనే ఇంకో కథ రాసి తీసుకొస్తానని చెప్పి వెళ్ళింది కస్తూరి. తర్వాత చెప్పినట్టుగానే ఆ మర్నాడు ఉదయం కోదండపాణి తాను రాసిన కథలను తెచ్చి గోకులరావుకి ఇచ్చాడు. ఆ రాత్రికి వాటిని చదువుతాను అన్నాడు. ఇద్దరు గదిలో నుంచి బయటికొచ్చారు. ఇంతకీ నువ్వు కథలు రాయాలని ఎందుకు అనుకుంటున్నావో తెలుసుకోవచ్చునా అని అడిగాడు గోకులరావు కోదండపాణిని. అందుకు అతను నవ్వి, ఎందుకు, నాకు ప్రత్యేకించిన ధ్యేయం అంటే ఏమీ లేదు. మొదట్నుంచి నేను రచయితను కావాలనే అభిలాష ఉంది. అలా అయితే నా మనసులో ఉన్న భావాలను పాఠకులతో కలిసి పంచుకోవచ్చు అంతే అన్నాడు. తర్వాత ఇద్దరూ విడిపోయారు. ఆ రాత్రి గోకులరావు తీరిగ్గా కోదండపాణి రాసిన కథలను చదివాడు. కథలో ఇతివృత్తాలన్నీ పాతవే. అతను కొత్తగా చెప్పిందంటూ ఏమీ లేదు. కానీ రాసిన విధానం బాగానే ఉంది. సరైన ఇతివృత్తం తీసుకుంటే అతని కథ ఏ పత్రికలో అయినా అచ్చవటం అంత కష్టం కాదు. తనని కలిసిన కోదండపాణికి ఆ మాటనే చెప్పాడు గోకులరావు. దాంతోపాటు కథలు ఇంకొంచెం మెరుగ్గా ఉండటానికి అవసరమైన మెలకువలను కూడా చెప్పాడు. త్వరలోనే ఓ మంచి కథ రాసి తీసుకొస్తానని వెళ్లిపోయాడు కోదండపాణి అతనికి కృతజ్ఞతలు చెప్పి. 3 రోజుల తర్వాత చెప్పినట్టుగానే ఓ కథను రాసి తీసుకొచ్చాడు కోదండపాణి. అప్పటికప్పుడే ఆ కథను చదివాడు గోకులరావు. కథ నిజంగానే బాగుంది. ప్రేమికుల మధ్య సహజంగా ఏర్పడే సున్నితమైన సమస్య గురించి రాశాడతను. ఆ కథలో చిన్న చిన్న మార్పులు చేసి ఇచ్చాడు గోకులరావు. ఆ కథను ఏ పత్రికకు పంపించాలో కూడా చెప్పాడు. అదే రోజు సాయంత్రం కస్తూరి తను రాసిన కథను తీసుకొచ్చి ఇచ్చింది గోకులరావు గదికి.
ఆ కథను చదివి ఆశ్చర్యపోయాడతను. చాలా బాగా రాసింది ఆ అమ్మాయి కూడా. ప్రేమికుల సమస్య గురించే రాసింది. దాన్ని కూడా సరిదిద్ది ఏ పత్రికకు పంపించాలో చెప్పాడతను. అదే రోజు రాత్రి గోకులరావు కూడా ఓ కథ రాశాడు. దాన్ని మర్నాడు మందారం మాసపత్రికకు పంపించాడు. వాళ్ళిద్దరూ రాసిన కథలను కూడా ఆ పత్రికే పంపించమని చెప్పాడతను. సరిగ్గా 3 నెలలకు మందారం పత్రిక ఆ ముగ్గురి కథలను ఒకే సంచికలో ప్రచురించింది. ఆ కథలో ఉన్న సామీప్యం గురించి సంపాదకుడు తన సంపాదకీయంలో ప్రత్యేకంగా రాశాడు. గోకులరావు ఆ 3 కథలని చూసి నవ్వుకున్నాడు. ముందుగా కస్తూరి రాసిన కథను చదివాడు. అందులో ఇతివృత్తం ఇది: అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు. ఒకరోజు తన గతికొచ్చిన అమ్మాయిని తన కోరిక తీర్చమని బలవంత పెడతాడు అబ్బాయి. ఆ అమ్మాయి అందుకు ఒప్పుకోదు. అంతేకాదు, అతను నిజంగా తనని ప్రేమించలేదని, కేవలం తన కోరిక తీర్చుకోవడానికే అలా నటిస్తున్నాడని అనుకుని అతన్ని ద్వేషిస్తుంది. ఇద్దరూ విడిపోతారు. తర్వాత కోదండపాణి రాసిన కథను చదివాడు. అది ఇలాంటి కథే. ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ఒకరోజు ప్రేమికుడు తన ప్రేయసి ఇంటికి వెళతాడు. ఆ టైంలో ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఒంటరిగా ఉండటం చూసి తన కోరిక తీర్చమని అడుగుతాడు. ఆమె ఒప్పుకోదు. అప్పుడు ప్రేమికుడికి కోపం వస్తుంది. తన మీద ఆమెకు నమ్మకం లేదని, అందుకే తన కోరికను తీర్చలేదని ఆమెని తిట్టి, తనని నమ్మని మనిషిని తను పెళ్లి చేసుకోనని చెప్పి వెళ్ళిపోతాడతను. చివరగా తను రాసిన కథను చదివాడు గోకులరావు. వాళ్ళిద్దరూ రాసిన కథల్లో ప్రేమికులకు ఎదురైన అనుభవాల గురించే అతను రాశాడు. కానీ ఇతని కథలో ప్రేమికులు జరిగిన వాటి గురించి మళ్ళీ ఆలోచిస్తారు. వాళ్ళు తమ తొందరపాటు తనం గురించి, తమ పొరపాట్ల గురించి తెలుసుకుంటారు. తిరిగి కలుసుకుంటారు. పెళ్లి చేసుకుని ఒకటవుతారు. తన కథలో అతను ప్రేమికులకు ఇలాంటి సంఘటనలు సహజంగా ఎదురవుతూ ఉంటాయని, వీటి వల్ల అపోహలు, అపార్థాలు ప్రేమికుల మధ్య చోటు చేసుకుంటాయని, అంతేగాని నిజానికి ప్రేమికుల్లో ఉండే నిజాయితీ ఎక్కడికి పోదని రాశాడు. అంతేకాదు, ఇలాంటి అపోహలను పక్కకు పెట్టి ఒకటి కావాలని కూడా రాశాడు. కస్తూరి, కోదండపాణి ఎవరికి వారే గోకులరావుని కలుసుకుని తమ కథలు అచ్చవటానికి కారణమైన అతనికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు. అదే రోజు మందారం పత్రికలో కస్తూరి కథను చదివిన ఇంటి ఆమె అతనితో ఇలా అన్నది: కస్తూరిని పెళ్లి చేసుకుంటే ఇద్దరు బాగా రాణిస్తారు కదా. అతను నవ్వి ఊరుకున్నాడు. తర్వాత ఓ వారం రోజులకు కస్తూరి, కోదండపాణి ఇద్దరూ కలిసి గోకులరావు దగ్గరకొచ్చారు. వాళ్ళ చేతుల్లో పెళ్లి శుభలేఖలు ఉన్నాయి. ముందుగా కస్తూరి ఓ శుభలేఖను అతనికి ఇస్తూ, నా పెళ్లికి మీరు తప్పకుండా రావాలి అన్నది. వెంటనే కోదండపాణి కూడా ఓ వెడ్డింగ్ కార్డుని గోకులరావుకిచ్చి, నా పెళ్లికి కూడా మీరు తప్పకుండా రావాలి అన్నాడు. ఆ 2 శుభలేఖలను తెరిచి చూసి నవ్వాడు గోకులరావు. క్షమించండి, మేము రాసిన కథలు మావేనని, ఆ ప్రేమికులు మేమేనని మీ దగ్గర దాచి ఉంచాం. కానీ మీరు రాసిన కథ చదివాక ఈ విషయాన్ని మీరు తెలుసుకున్నారని అర్థమైంది. నిజానికి మీ కథ చదివిన తర్వాతనే మా మధ్య ఉన్న అపోహలు, అపార్థాలు తొలగిపోయి ఇద్దరం ఒకటవుతున్నాం. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము. అంతేకాదు, మీ కథ చదివిన తర్వాతనే సమాజం పట్ల రచయితకు ఉన్న బాధ్యత ఏమిటో కూడా అర్థమైంది. థ్యాంక్స్ లాట్ అన్నది కస్తూరి కృతజ్ఞతగా. అవును, మీకెలా కృతజ్ఞతలు తెలియచేసుకోవాలో తెలియటం లేదు. ఇంతకీ మీ గురుదక్షిణ ఏమిటో చెప్తే అన్నాడు కోదండపాణి. మీ పెళ్లి అన్నాడు గోకులరావు నిండుగా నవ్వి. కథ సమాప్తమండి. కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.